ఇంకా వానాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, సాయంత్రం టైంలో మంచిగా కరకరలాడే మురుకులు చాయ్ కాంబినేషన్ ఫేమస్ కదా. ఇంతకీ మీరు మురుకులు అంటారా, చక్రాలు అంటారా, జంతికలు అంటారో కమెంట్ చేయండి. పదండి మరి మా అత్తమ్మ ఎలా చేయాలో చూపిస్తుందంట, చూసేయండి. ఫస్ట్ 2 కేజీల బియ్యంకి 150 గ్రాముల మినపప్పుని ఇలా మంచిగా మాడిపోకుండా ఫ్రై చేసుకుని బియ్యంలో వేసి బయట గిన్నెకి పట్టించాలి. ఆ తర్వాత గ్యాస్ పైన నీళ్ళని బాగా వేడి చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక పెద్ద బేసన్ గిన్నెలో పట్టించిన బియ్యం పిండిని 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల నువ్వులు, 5 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, ½ టేబుల్ స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు వేడి నీళ్ళని పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని రొట్టె పిండి లాగా కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా పిండిని మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు కొద్దిగా పిండిని కలుపుకుంటూ మురుకుల పావులో పెట్టుకుని మురుకులను రౌండ్ గా వేసుకోవాలి. ఇలా పేపర్స్ లో కానీ ప్లేట్ లో కానీ వేసుకుంటే ఒకేసారి 7-8 మురుకులను ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా వేడి ఆయిల్ లో వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మురుకులు త్వరగా అయిపోవాలి అంటే ఒకరు మురుకులు వేయాలి, ఇంకొకరు మురుకులు కాలవాలి, ఈజీగా అయిపోతుంది. అలాగే కడాయిలో ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే ఈజీగా అయిపోతాయి. ఆయిల్ కూడా మురుకులకు అసలు పట్టదు. అంతే అండి, కరకరలాడే మురుకులు రెడీ. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.